అందరికీ నమస్కారం అండి. మునుపటి కథ రెండవ భాగం విందామా? అమ్మాజీ తనని చుట్ట తాగడం మానేయమనగానే రమణయ్య నవ్వుతూనే అది నా ఊపిరి తల్లి అని స్పష్టం చేశాడు. అంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు. మీ ఇష్టం అని ముఖం చిట్లించుకుని చరచరా వెళ్ళిపోయింది అమ్మాజీ. అవును, పిల్లల ఎదుట కాకుండా అతని గదిలో ఏకాంతంగా చుట్టలు తాగొచ్చు. కాని ఆ అవకాశం ఏది? అతని గది అతను చూస్తుండగానే పిల్లల గదిగా మారిపోయింది. 2 గదుల ఇల్లది. ఒక గదిలో సూర్యం, అమ్మాజీ పడుకుంటారు. మరో గది రమణయ్యది. ఇప్పుడది పిల్లల గదిగా రూపాంతరం చెందింది. రమణయ్య పడుకునే పందిరి కోళ్ల మంచం మాయమై ఆ స్థానంలో ఆధునికమైన డబుల్ కాట్ మంచం ప్రత్యక్షమయ్యింది. ఆ మంచంపై పిల్లలతో పాటు తను పడుకోవాలి. పిల్లల పుస్తకాల షెల్ఫ్తో హోంవర్క్ చేసుకునే టేబుల్, కుర్చీలు, కంప్యూటర్, దానికో టేబుల్, ఇలా గదంతా చిందరవందరగా ఇరుకుగా పిల్లల సామాను బట్టలతోనే నిండిపోయింది. ఆ గదే కాదు, వంటగది, బాత్రూంలతో సహా ఏది ఆ ఇంట్లో అమ్మాజీకి నచ్చడం లేదు. ఇంట్లోకి అవసరమయ్యేవి, అందంగా అలంకరింపబడేవి ఎన్నెన్నో వస్తువులు కొంటోంది. కాని ఏం సుఖం! ఇల్లు చాలక అవన్నీ ఎలా సర్దుకోవాలో అర్థం కాక చికాకు పడిపోతోంది. ఇదేమిల్లు? ఇల్లంటే ఎలా ఉండాలో ఆమెకు కొన్ని రంగుల ఊహలున్నాయి. మరో 6 నెలల్లో ఆమె స్వప్నం సాకారమవబోతోంది. గ్రూప్ హౌసింగ్ స్కీమ్లో 2 బెడ్రూమ్ హౌస్ ఒకటి బుక్ చేసి తనకు నచ్చిన రీతిలో కట్టుకుంటోంది. ఉద్యోగపు ఒత్తిడి అమ్మాజీపై ఎంత ఉన్నప్పటికీ రోజూ కొంత సమయం తాను కట్టుకుంటున్న ఇంటిపై స్పేర్ చేయకుండా ఉండలేని పరిస్థితి. సూర్యం తనంత ఉత్సాహం చూపి ముందుకు రావడం లేదు. మొక్కుబడిగా ఆమె చెప్పిన పనులేవో చేస్తున్నాడు. బడ్జెట్ను మించి అప్పులతో, లోన్లతో, లేనిపోని ఆడంబరాలకు, షోకు, డిజైన్లకు పోయి డబ్బు తగలేయడం అతనికి నచ్చలేదు. సింపుల్గా కట్టుకుందామన్న అతని ఆలోచన ఆమెకు నచ్చలేదు. మనం కట్టుకుంటున్నది ఒక్కగానొక్క ఇల్లు. మీరు అనవసరంగా అభ్యంతరాలు లేవదీసి అడ్డుపుల్లలు వేయకండి. నాకు నచ్చిన రీతిలో కాస్త అందంగా కట్టుకోనివ్వండి ప్లీజ్ అంది. సూర్యం అడ్డు చెప్పలేదిక. అతడు ఉత్సాహం చూపించడం తగ్గడంతో మొత్తం భారమంతా ఆమెపైనే పడింది. కాదు, నెత్తిమీద వేసుకుంది. ఇంటి చాకిరీ ఆమెకు ఎలానూ ఉంది. రోజు ఉదయం లేచినప్పట్నుంచి డ్యూటీకి వెళ్లే వరకు, డ్యూటీ నుంచి ఇంటికొచ్చాక పక్క మీద పడుకునే వరకు ఇంటి చాకిరీ తనకు తప్పదుగాక తప్పదు. నడుం వాల్చాక నిద్రపోకపోతే ఎట్లా? నిద్ర పట్టకపోతే వేరు. పడుతున్న నిద్రని, బంగారం లాంటి నిద్రని చెడగొడితే ఎట్లా? ఒళ్ళు మండిపోదు? ఆ రోజు ఆమె బంగారం లాంటి నిద్రని చెడగొట్టింది పిల్లలు కాదు, రమణయ్య. రాత్రంతా దగ్గుతూనే ఉన్నాడు. అమ్మాజీకి నిద్ర పట్టక మంచంపై అటూ ఇటూ దొర్లింది. అతని దగ్గు గది గోడల్లో నుంచి, మూసిన తలుపుల్లో నుంచి దూసుకుపోయి అమ్మాజీ ప్రాణాలను తోడుకు తినేసింది. సుళ్ళు తిరిగిపోతూ భీకరమైన ఒక దగ్గుతెర ఆమెను తట్టి లేపడంతో మంచంపై నుంచి సర్రున లేచింది. ఒకానొక క్రూరమైన క్రోధావేశం ఆమెలో తాటాకు మంటలా లేచి తలుపులు తోసుకుని తండ్రిపై పిడుగులా పడింది. పెంకులెగిరిపోయేలా, ఏమిటా ముష్టి దగ్గు? మమ్మల్ని నిద్రపోనివ్వరా? ఏమైంది మీకు? చుట్టలు మానేయమని నెత్తి నోరు బాదుకున్నాను. అది నా ఊపిరమ్మా అని రాగాలు తీశారు. ఇప్పుడా దెష్ట చుట్టలు మీ ఊపిరితిత్తుల్ని తినేయడం కాదు, మాకు ఊపిరాడనీయకుండా నిద్రాభంగం చేస్తోంది. ఉద్యోగాలు చేసుచ్చే మాకు ఏమిటి శిక్ష చెప్పండి? కాసేపు నిద్రపోనివ్వరా అని పెను కేకలు వేసింది అమ్మాజీ. రమణయ్య మాట్లాడే స్థితిలో లేడు, దగ్గడం తప్ప. అమ్మాజీ కేకలకి సూర్యం లేచొచ్చి ఆమెపై విరుచుకుపడ్డాడు. నీకేమైనా మతిపోయిందా? నీ నిద్ర చెడగొట్టాలని ఒక పనిగా పెట్టుకుని మీ నాన్న దగ్గుతున్నాడు అంటావా? నీకసలు బుద్ధి బుర్రా లేదు. రోజు రోజుకి సెన్స్లెస్ గా రాక్షసిలా బిహేవ్ చేస్తున్నావు అని అంటూ సూర్యం రమణయ్య వద్దకొచ్చి తాగడానికి మంచినీళ్ళిచ్చి అతన్ని తాకి చూస్తే అగ్గిలా కాలిపోతోంది ఒళ్ళు. రమణయ్యకు ఆ రాత్రి భోజనం సహించలేదు. ఆ రోజంతా నలతగా నీరసంగా ఉండడం తెలుస్తోంది. కాని ఇలా పెనుజ్వరంగా మారి దగ్గు తెరలుతో గొంతు నొక్కేసి ఇంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అనుకోలేదు. తండ్రికి జ్వరం అనడంతో అమ్మాజీ చల్లబడిపోయింది. ఇంట్లో స్టాకున్న మాత్రలు వెదికి తండ్రికి వేసింది. ఉదయం డాక్టర్ వద్దకు వెళదామంది. దగ్గు సెన్సేషన్ రాకుండా లవంగం నోట్లో పెట్టుకోమని ఇచ్చింది. చాలాసేపు తండ్రి వద్ద కూర్చుని తడిగుడ్డతో ఒళ్లంతా రుద్దుతూ ఏడ్చేసింది. బుద్ధి లేకుండా తాను వేసిన కేకలకు క్షమించమని వేడుకుంది.
ఉన్మాదిలా ప్రవర్తించడం ఎందుకు? తర్వాత దుఃఖించడం ఎందుకు? సూర్యానికి ఎప్పుడో పేపర్లో చదివిన వార్త గుర్తొచ్చింది. తండ్రికి ఇలాగే విడవని దగ్గు తెర వస్తే అతని కుమారుడు సహనం కోల్పోయి తండ్రిపై తిట్ల పురాణం అందుకున్నాడు. తండ్రి అంతకన్నా అసహనంతో కొడుకుని రైఫిల్తో కాల్చేశాడు. అతడు రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. రమణయ్య వద్ద రైఫిల్ ఉంటే కూతుర్ని కాల్చేసేవాడా? కాల్చడమా? ఆయన ముఖంలో కోపరేఖలే కానరావు. మరుసటి రోజు ఉదయం మంచంపై నుంచి నెమ్మదిగా లేచాడు రమణయ్య. ఒళ్లంతా నిస్సత్తువగా నీరసంగా ఉంది. డాక్టర్ వద్దకు వెళ్ళక తప్పదని తెలుస్తోంది. నెమ్మదిగా అడుగు వేసుకుంటూ గోడ పట్టుకుని బాత్రూంకి వెళ్ళగడిగాడు. మూత్ర విసర్జన చెయ్యబోతూ దబ్బున పడిపోయాడు. అతని తల గోడకి గట్టిగా తగిలింది. రక్తం చిందింది. అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు రమణయ్య. గొల్లుమంది అమ్మాజీ, తాతయ్య అంటూ బావురుమన్నారు మనవడు మనవరాలు. రమణయ్యను కార్పొరేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశాడు సూర్యం. 48 గంటల్లోగా ఏమీ చెప్పలేమన్నారు డాక్టర్లు. తను 80 ఏళ్ల వృద్ధుడు గనుక బతికి బట్ట కడతాడు అనే నమ్మకం లేదని సూచనప్రాయంగా తెలియజేశారు. అమ్మాజీ దుఃఖం దిగమింగుకుని అన్నయ్యకి, అక్కయ్యకి, బంధువులందరికీ ఫోన్లు చేసింది. కడచూపోయినా దక్కుతుందో లేదోనని ఎవరికి వాళ్లు ఉన్నపాటున బయలుదేరి వచ్చేశారు. అందరివాడు రమణయ్య. ఆయన విగత జీవి అయితే ఆప్యాయత నిండిన తీయని పలకరింపు లేక ఎండిన మొక్కల్లా తల్లడిల్లిపోతారు వాళ్ళు. నీడనిచ్చే వటవృక్షం కూలిపోతుందా? 48 గంటలకు ముందే స్పృహలోకి వచ్చేశాడు రమణయ్య. ఆయన కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా కొడుకు, కోడలు, కూతుళ్ళు, అల్లుళ్ళు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, తదితర బంధువులు. తన వాళ్లను చూస్తూ ఉంటే వాళ్ల కోసం మరో 100 ఏళ్లు బతకాలనే బలమైన కోరిక కలిగింది. బంధుజనం పలకరింపుల ప్రాణవాయువుకి అతని గుండె తృప్తిగా స్పందించింది. వీళ్లంతా 10 ఏళ్ల క్రితం సుందరమ్మ పోయినప్పుడొచ్చారు. ఈరోజు నేను పోతున్నాను అనుకుని వచ్చారు. వీళ్ల కోసం తను ఆగాడు. లేకుంటే సుందరమ్మ చెంతకు ఈ జీవి పయనించడానికి సిద్ధపడేదేమో. తనలో తాను నవ్వుకున్నాడు రమణయ్య. తండ్రిని ఒక పక్క, వచ్చిపోయే బంధువులను ఒక పక్క చూసుకోలేక పిచ్చెక్కినట్టయిపోయింది అమ్మాజీ. వారం 10 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టేయక తప్పలేదు. చుట్టం చూపులా అక్క, బావ 2 రోజులుండి వెళ్లిపోయారు. అన్నయ్య, వదిన అలాగే వెళ్లిపోయారు. వెళ్లే ముందు అన్నయ్య 15,000 డబ్బు ఇవ్వబోయాడు. తీసుకోలేదు తండ్రి. తన దగ్గర ప్రస్తుతం డబ్బులున్నాయని, అవసరమైతే అడిగి తీసుకుంటాను అని అన్నాడు. ప్రకాష్ నుంచి డబ్బులు తీసుకోకపోవడం అమ్మాజీకి సంతోషం కలగజేసింది. తండ్రిని తమ వద్ద 2 రోజులు ఉంచుకోలేని వాళ్ల నుంచి డబ్బు మాత్రం ఎందుకు తీసుకోవాలి? ఎవరికి కావాలి ముష్టి? ఆ మాత్రం తను పెట్టలేదా అనుకుంది అమ్మాజీ కోపంగా. తర్వాత మేనత్తలతో, చిన్నాన్నలతో తన గోడు చెప్పుకుని ఏడ్చింది. అక్క, అన్నయ్య నాన్నని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు అని. ఇదిగో ఇలా చుట్టం చూపులా ఆయన్ని చూసి వెళ్లిపోతున్నారని, 2 రోజులు తమ వద్ద ఉంచుకోవడానికి ముందుకు రావడం లేదని, తానొకసారి ప్రాధేయపడినా కుదరదని, ముఖం మీద కొట్టినట్టు చెప్పేశారని, ఇంకా ఏవేవో చెప్పుకుని ఏడ్చింది. సానుభూతి పొందడానికి 100 మాటలు అల్లిక చేయలేని పని 1/2 లీటర్ కన్నీరు చేస్తుంది అనే విషయం ఆమెకు తెలుసు అనుకున్నాడు సూర్యం. ఇప్పుడు ఆమె ముఖంలో తనకు ఎలాంటి మెరుపులు, ఇంద్రధనస్సులు కనిపించడం లేదు. ఆమెలో సహజ సౌందర్యం అంతా అంతర్ధానమై రంగస్థలంపై రంగులు పులుముకున్న అసహజ ముఖం ప్రత్యక్షమయ్యింది. బంధువులు వెళ్లిపోయారు. మళ్లీ తెర లేచినప్పుడు ముఖానికి రంగు పులుముకుంటుందా? ఆస్పత్రి నుంచి రమణయ్య ఇంటికొచ్చేశాడు. బిల్లు 20,000 అయ్యింది. ముందుగా అమ్మాజీయే బిల్లు కట్టింది. తర్వాత రమణయ్య ఆమె చేతిలో 25,000 పెట్టాడు. బిల్లు 20,000 అయ్యింది నాన్నా. పర్లేదు ఉంచమ్మా. మనవాళ్ళు, మన వాళ్ళు ఎంతో మంది వచ్చి వెళ్లారు. కనబడని ఖర్చు. అంతకు మించిన సేవ చేశావు. దాని దగ్గర ఈ డబ్బు విలువ ఎంతమ్మా అన్న తండ్రి మాటలకు ఆమె కళ్ళు చెమర్చాయి. తండ్రి వైపు ప్రేమగా చూసింది. ఆ 25,000తో అతని వద్దనున్న ఫిక్స్డ్ డిపాజిట్లకు రెక్కలొచ్చి ఎగిరిపోయాయి. నెల నెలా వచ్చే 5,000 పెన్షన్ మాత్రమే ఉంది. తండ్రి తనకు డబ్బునిస్తే అది ఎంతో సమంజసంగా, న్యాయంగా కనిపిస్తుంది. అదే అవతల వాళ్లకి ఆయన డబ్బిస్తే కసుబుసుమంటుంది అమ్మాజీ. ఏమిటో ఈ మనిషి. తన వాళ్ళు అనుకున్న వాళ్ల కంట్లో నలుసు పడితే చాలు ఈయన గారి గుండెల్లో గుణపం గుచ్చుకుంటుంది. వెంటనే 10వ పరకు పంపించేస్తాడు.
పంపొద్దు అని ఎంత మొత్తుకున్నా ఆయన బుద్ధి మారదు అని అమ్మాజీ అంటే, బుద్ధి మారాల్సింది ఆయనకు కాదు నీకు అంటాడు సూర్యం. ఆత్మీయులతో ఆయనకున్న ప్రేమానుబంధాలను ప్రశ్నించే అధికారం నీకు లేదు అంటాడు. ఇద్దరి మధ్య గొడవ. బంధాలు వాటి భావోద్వేగాలతో నిమిత్తం లేని యాంత్రిక జీవన ఒత్తిడిలో ఆమె నుంచి వినిపిస్తున్న ప్రేమ రాహిత్యపు శబ్దాలు సూర్యాన్ని కలవరపెడుతున్నాయి. తీరు తెన్ను లేని జీవితాలు. ఎదుటివారికి ఏదైనా మంచి చేయలేకపోతే పోయే. చేసేవాళ్లని కూడా చూసి భరించలేమా? స్వచ్ఛమైన మానవ బంధాలకి నాచుపడుతోందా అని ఆందోళన చెందాడు సూర్యం. కట్టుకున్న కొత్త ఇల్లు అమ్మాజీకి పూర్తిగా తృప్తినిచ్చింది. విశాలమైన లివింగ్ రూమ్, దానికి ఆనుకుని కిచెన్ కమ్ డైనింగ్ రూమ్, 2 బెడ్రూమ్స్, ఇంటీరియర్ డెకరేషన్తో ఏ గదిని ఎలా సర్దాలో ముందుగానే నిర్ణయం చేసుకుంది. సర్దుకోవాల్సిన వస్తువులన్నీ ఆమె వద్ద సిద్ధంగా ఉన్నాయి. ముందుగా ఘనంగా గృహప్రవేశం జరపాలి. బంధుమిత్రులను యావత్తు పిలిచింది అమ్మాజీ. గృహప్రవేశ మహోత్సవం ముగిశాక బంధువుల మధ్య తండ్రి విషయం చర్చకు పెట్టాలని నిర్ణయించుకుంది. ఈసారి తాడో పేడో తేలిపోవాలి. తండ్రికి సేవ ఇన్నాళ్లు తను చేసింది చాలు. ఇక అన్నయ్యో లేక అక్కయ్యో ఆయన్ని చూసుకోవడం ధర్మం. వాళ్ల నక్కచిత్తులతో తప్పించుకో చూస్తే తను ఊరుకోదు. యుద్ధమైపోతుంది అనుకుంది. వచ్చిన బంధువులందర్నీ చూడగానే ప్రాణం లేచొచ్చినట్టయింది రమణయ్యకి. తన వాళ్ళందర్నీ చూస్తూ ఉంటే కొండంత ధైర్యం, ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నంత ధీమా కలిగాయి అతనికి. మొత్తం బంధువర్గం కదిలి రావడంతో మళ్లీ ఇంతమందిని కలిసే అవకాశం రాదు అనుకున్నాడో ఏమో. ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని పిలిపించాడు రమణయ్య. అక్కడ ఇద్దరు ముగ్గురు వద్ద కెమెరాలు ఉన్నప్పటికీ సమస్త బంధుజనంతో ఒక గ్రూప్ ఫోటో దిగాడు. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వాళ్ల పిల్లలు, ఆ పిల్లల పిల్లలు, బంధువులే కాక మిత్రులు కొందరు నిలబడ్డారు. మరికొందరు కూర్చున్నారు. అందరి ముఖాలు పువ్వుల్లా వికసించి పసిపాపల్లా నవ్వుతూ ఉంటే మనుషుల మధ్య ప్రేమానురాగాలు ఇంకా ఇంకిపోలేదు అని తెలియజేసేందుకు సాక్షిగా నిలబడి క్లిక్కుమంది కెమెరా. సత్యనారాయణ వ్రతం భోజనాలు ముగిశాక తను అనుకున్నట్లుగానే తండ్రి విషయం నలుగురి మధ్య లేవదీసింది అమ్మాజీ. ఆ విషయం అందరితో చెప్పింది గాని తండ్రితో ఒక్క మాటగానైనా చెప్పలేదు. చెప్పాలని ఆమెకు తోచలేదు. అవసరం కూడా లేదు. ఇదంతా ఆ రోజు అతని చెల్లెలు చెవిలో వెయ్యగా తెలుసుకుని అప్రతిభుడయ్యాడు రమణయ్య. సూర్యానికి కూడా ఈ విషయం ముందుగా చెప్పలేదు. నలుగురి మధ్య తండ్రి విషయం చర్చకు లేవదీసి మాట్లాడుతున్నప్పుడు అమ్మాజీ ముఖం వంకరలు తిరిగిపోయి అసహ్యంగా ఒక సాలెగూడులా కనిపించింది సూర్యానికి. ప్రకాష్ లేచి నిలబడ్డాడు. దీనికి చర్చ ఎందుకు? నాన్నని నా వద్దే ఉంచుకుంటాను అని అమ్మ పోయినప్పుడే చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నాను అన్నాడు. మరిక సమస్య ఏముంది? అందరి ముఖాలు మెరిశాయి. అంతా సంతోషించారు. అమ్మాజీ గుండె చిక్కబడింది. అయితే ప్రకాష్ వెంటనే కానీ అన్నాడు. అందరూ అతని వైపు చూశారు. మళ్ళీ కానీ ఏమిటి అంటూ. మరేమీ లేదు. నేను మా ఆవిడ వచ్చే నెల అమెరికా వెళుతున్నాం. మీకు తెలుసు కదా, మా పెద్దబ్బాయి రాజేష్ అక్కడ ఉద్యోగం చేస్తున్న విషయం. వాడు రమ్మని గొడవ పెడుతున్నాడు. ఈ ప్రోగ్రాం ఎప్పుడో ఫిక్స్ చేయబడింది. వీసాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అక్కడ 4-5 నెలలు ఉండాలి అనుకుంటున్నాం. అమెరికా నుంచి తిరిగొచ్చిన వెంటనే నేనే వచ్చి తీసుకువెళతాను నాన్నని అన్నాడు ప్రకాష్. దానికే ఉంది బాబూ, అలాగే కాని అంతవరకు లలిత దగ్గర ఉంటాడు. అన్నయ్య పెద్ద కూతురు ముచ్చట కూడా తీరాలి కదా అన్నాడు రమణయ్య పెద్ద తమ్ముడు నారాయణ పెద్దరికంతో. ఆ 4-5 నెలలు తండ్రిని తన వద్ద ఉంచుకోవడానికి అంగీకరించింది లలిత. అంతా హర్షించారు. అంతలో శంకర్రావు లేచి, క్షమించాలి, మావయ్య గారిని మా ఇంటికి తీసుకువెళ్ళడానికి నేను ఒప్పుకోవడం లేదు. మరో విధంగా చెప్పాలంటే మా ఆవిడకి ఆమె తండ్రిని నా ఇంటికి తీసుకువెళ్ళడానికి ఇంటి యజమానిగా ఆమెకు నేను అనుమతి ఇవ్వడం లేదు. ఆవిడక హక్కు లేదు. నేను కాదంటున్నందుకు క్షమించండి. కారణాలు మాత్రం అడగొద్దు దయచేసి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లలితకు తల కొట్టేసినట్టయింది. కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. దుమ్ముకి వస్తున్న దుఃఖాన్ని దిగమింగే ప్రయత్నంగా బయట చెంగుని నోటికి అడ్డం పెట్టుకుని తన ముఖం ఎవ్వరికీ చూపించలేక పరుగున లోన గదిలోకి వెళ్ళిపోయింది. ఇంతకంటే అవమానం, దయనీయమైన విషయం
ఏ గృహిణికి ఉండదు కదా. శంకర్రావు తమ్ముడు రామకృష్ణది వ్యవసాయం. తల్లి శాంతమ్మ కూడా తమ్ముడి వద్దే ఉంటుంది. గత 2-3 ఏళ్లుగా కరువుతో ఇబ్బంది పడుతున్నా రామకృష్ణ, దానికి తోడు తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. ఇబ్బందుల్లోనున్న తమ్ముడికి కొంత డబ్బిచ్చి తల్లికి వైద్యం చేయిద్దామని తనతో పాటు తీసుకొచ్చాడు ఇంటికి శంకర్రావు. ఇంట్లో అడుగుపెట్టిన అత్తను చూసి భరించలేకపోయింది లలిత. కోపంతో, కసితో ఎవ్వరికీ చెప్పా చేయకుండా ఉద్యోగం చేస్తున్న పెద్ద కొడుకు దగ్గరికి బెంగుళూరు వెళ్లిపోయింది. లలిత ఇంట్లో కనిపించకపోవడంతో హడలి చచ్చాడు శంకర్రావు. చివరికి కొడుకు నుంచి ఫోన్ వచ్చాక స్థిమితపడ్డాడు. కాని ఆమె ప్రవర్తన ఈనాటి వరకు క్షమించలేకపోయాడు. లలిత బెంగుళూరు వెళ్లిపోవడంతో శంకర్రావు, అతని తల్లి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు పడాలనే వెళ్లిపోయింది నిర్దాక్షిణ్యంగా లలిత. ఇంట్లో ఇక ఎవ్వరూ లేరు. హోటల్ తిండి తింటూ తల్లిని ఆస్పత్రికి తిప్పాడు శంకర్రావు. కాని 2 వారాలకే తల్లి చనిపోయింది. తన మరణం తప్ప ఇంకేదీ కొడుకుని రక్షించలేదని, సమస్యను కడతీర్చలేదని, కోడలు తిరిగొచ్చి కొడుకు సుఖపడాలంటే తను ప్రాణత్యాగం చేయడమే పరిష్కారంగా భావించి తల్లి చనిపోయిందని శంకర్రావు భావించాడు. తన తల్లి చచ్చిపోలేదు, లలితే కర్కశంగా దుర్మార్గంగా చంపేసింది అని నమ్ముతాడు. చిన్నినా బొజ్జకు శ్రీరామరక్ష అని చిన్న గిరి గీసుకుని సంకుచితంగా స్వార్థంగా ప్రవర్తించే లలితలో సేవాగుణం అణు మాత్రమైనా లేదని అతనికి అర్థమయ్యింది. ఇంట్లో స్థానం తన తల్లికి లేనప్పుడు ఆమె తండ్రికి ఎలా ఉంటుంది అని, ఉండడానికి వీల్లేదని కోపంతో శంకర్రావు ఆ విధంగా మాట్లాడలేదు. దయాగుణం లేని లలిత రమణయ్యకు న్యాయం చెయ్యలేదని, సరిగ్గా చూసుకోలేదని ఉద్దేశంతోనే ఆయన్ని తమ ఇంటికి తీసుకువెళ్లడానికి ఒప్పుకోలేదు శంకర్రావు. తర్వాత అమ్మాజీ ముందుకొచ్చి సమస్యను ఒక్క కొలిక్కి తీసుకొచ్చింది. మరేం పర్వాలేదు, అన్నయ్య అమెరికా నుంచొచ్చి నాన్నను తీసుకెళ్లే వరకు నేను చూసుకుంటాను. నాన్నని 10 ఏళ్లుగా చూసుకున్నాను, మరో 4-5 నెలలు చూసుకోలేనా అన్నది. బాగుంది, అలాగే కానియమ్మా అన్నారు నలుగురు. ఇదంతా రమణయ్య ముందే సాగింది. ఆయన ప్రమేయం లేకుండానే ఆయన భవిష్యత్తు ప్రణాళిక అక్కడ విరచించడమైపోయింది. అతని అంగీకారం ఎవ్వరికీ అక్కర్లేదు. ఒక పొగ మంచులా అతని హృదయాంతరాళంలో అవ్యక్తమైన వేదన చెలరేగింది. అతనిలో అంతర్మథనం. తను కూడా అక్కడే ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. అది అక్కడ చెప్పవలసిన అవసరం కాని, ఆగత్యం కాని కనిపించలేదతనికి. రమణయ్య నెమ్మదిగా లేచి గది లోపలికి వెళ్లి లలితను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. లలిత బోరుమని ఏడుస్తూ తండ్రి కాళ్లపై పడిపోయింది. గుండె లవిసేలా నిజంగానే ఏడ్చింది. తన జీవితానికే అందమైన అర్థాన్ని ప్రతిబింబించేలా దివ్యంగా, మనోహరంగా, చూడముచ్చటగా ఉంది నూతన గృహం. ముఖద్వారంలోకి అడుగు పెడుతూ ఉండగానే లివింగ్ రూమ్ అందాలు చూసి కళ్ళు చెదిరిపోతాయి. విశాలమైన అల్మారా, అందులో సుందరమైన బొమ్మలు, గోడపై నిలువెత్తు పెయింటింగ్లు, నేలపై కార్పెట్, సోఫా సెట్, దీవాన్, టీవీ స్టాండ్, కిటికీలకి గ్రీన్ కలర్ కర్టన్స్. ఇంటీరియర్ డెకరేషన్తో ఆ ఇంటి అందాలు అద్భుత ఆనందాన్ని కలగజేస్తోంది అమ్మాజీకి. అలాగే 2 బెడ్రూమ్లు. తనది ఎలా ఉండాలో, పిల్లల రూమ్ ఎలా ఉండాలో చక్కటి పనితనంతో తన ఇంటిని ఒక మోడల్గా తీర్చిదిద్దింది. మిత్రులంతా చూసి మెచ్చుకుంటూ ఉంటే అమ్మాజీ విజయ గర్వంతో పులకరించి పరవశించిపోయింది. కాని ఆమె అంతరంతరాల్లో అడుగున ఏదో మూలన ఏదో చిన్న సూది గుచ్చుకున్నట్టు అశాంతి. అది రగిలి రగిలి 3 నెలలయ్యేసరికి ఒక రాచపుండులా పెద్దదై ఆమెను హింసించి మనశ్శాంతి లేకుండా చేసింది. ఇంత అందమైన ఇంట్లో విలువైన ఫర్నిచర్, ఖరీదైన వస్తువుల్ని చూసి పొందుతున్న మానసిక ఆనందానికి ఏదో చెద పట్టేసినట్టుగా ఉంది ఆమెకు. మసిపట్టిన అద్దంలా అయిపోయింది ఆమె ముఖం. అందమైన కొత్త ఇంట్లో తనని తాను బంధించేసుకున్నట్టుగా ఉంది ఆమెకు. ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఆమెకు బోరున ఏడవాలి అనిపిస్తోంది. ఒంటరిగా గదిలో ఏడుస్తోంది. నూతన గృహంలో రమణయ్య లేనందుకు సంతోషించవలసింది పోయి ఏడుస్తోంది అమ్మాజీ. మరోవైపు తాతయ్య కావాలి అని రోజు ఏడుస్తున్నారు సుందరమ్మ, సందీప్లు. నీ తండ్రి వెళ్లిపోవడం వెనక నీ తప్పిదం ఉంది. నీకు వస్తుపరమైన ఆనందం కావాలి, వ్యక్తిపరమైన తృప్తి కావాలి, సుఖం కావాలి. వాటి కోసం విలువలను ధ్వంసం చేసి మనుషుల్ని, ఆత్మీయుల్ని దూరం చేసుకున్నావు. బంగారం లాంటి తండ్రిని వదులుకున్నావు.
నువ్వు చేసిన దానికి జీవితానికి సరిపడ చిత్రక్షోభ అనుభవిస్తావు అని శపించాడు సూర్యం. రమణయ్య వెళ్ళిపోయాడు. ఎవరికీ చెప్పా చేయకుండా వెళ్ళిపోయాడు. ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోయాడు. ఆ విషయం అతను అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పే వరకు ఎవ్వరికీ తెలియదు. అమ్మాజీకి అప్పుడు కోపం, దుఃఖం తన్నుకొచ్చాయి. తండ్రి చేసిన పని, ప్రవర్తించిన తీరు ఆమెకు నచ్చలేదు. ఒక విధంగా చూస్తే ఇది తన మంచికే జరిగిందేమో అని తలపోసింది. నూతనోత్సాహంతో నూతన గృహానికి మారింది. కాని తండ్రి ఆమెకు గుర్తురాని రోజు లేదు. తన విశాలమైన వ్యక్తిత్వంతో, ఉదాత్తమైన ప్రవర్తనతో, నిష్కల్మషమైన నవ్వుతో గుర్తుకొచ్చి కలత రేపుతూనే ఉన్నాడు. కొత్త ఇంట్లో కుప్పలు తెప్పలుగా చొచ్చుకొచ్చిన అందమైన విలువైన గృహోపకరణ వస్తువుల వెల్లువలో తండ్రి బయటకు నెట్టివేయబడ్డాడా? అసలు కనబడలేదా? ఇదేమిటి? తనెంతో ఇష్టపడి కొనుక్కున్న ఈ విలువైన సుందరమైన వస్తు సముదాయమంతా తనకు ఏమాత్రం ఆనందాన్ని కలిగించలేకపోతున్నదేమిటి? బ్యూటిఫుల్ ఇంటీరియర్ డెకరేషన్తో ఇల్లు నిండుగా చక్కగా ఉందని చూసిన వాళ్ళందరూ కొనియాడుతూ ఉంటే తనకు ఇల్లు బోసిపోయినట్టు నిస్తేజంగా కనిపిస్తోందేమిటి? అమ్మాజీకి దుఃఖం ఉప్పెనగా వస్తోంది. అటు పిల్లలు, ఇటు సూర్యమే కాదు, తను కూడా రమణయ్య లేకుండా ఆ ఇంట్లో ఉండగలగడం అసాధ్యమని ఆమెకు స్పష్టమయ్యింది. ఆఫీస్కి సెలవు పెట్టి తండ్రిని తీసుకొచ్చేయడానికి ఓల్డేజ్ హోమ్కి బయలుదేరింది అమ్మాజీ. తనతో పాటు సూర్యాన్ని కూడా రమ్మని కోరింది. సూర్యం ఆమె వైపు సీరియస్గా చూసి రాను పొమ్మని చెప్పేశాడు. ఒంటరిగా వెళ్ళక తప్పలేదామెకు. పిల్లలని తనతో పాటు కావాలనే తీసుకువెళ్లలేదు. పిల్లల కోసమైనా తండ్రి తనతో వచ్చేస్తాడని అమ్మాజీ ఆశ. వృద్ధాశ్రమం నగరానికి దూరంగా పచ్చదనంతో కళకళ్లాడుతూ ఒక పర్ణశాలలా గోచరించింది అమ్మాజీకి. విజిటర్స్ వెయిటింగ్ హాల్లో గోడపై నల్లటి అక్షరాలు కనిపించాయి. వృద్ధులను ఒక బరువుగా భావిస్తే అది కృతజ్ఞతకి గుర్తు. అది చదివి అవును, నేను కృతజ్ఞురాలిని అనుకుంది అమ్మాజీ. రమణయ్య ఏ గదిలో ఉంటున్నది ఎంక్వైరీ చేసి అమ్మాజీ అక్కడికి వెళ్లేటప్పటికీ తను మరో 2 వృద్ధులతో హుషారుగా మాట్లాడుతున్నాడు. గృహప్రవేశం నాడు తీసుకున్న గ్రూప్ ఫోటోని వాళ్లకు చూపించి ఒక్కొక్కరితో తనకున్న బంధాలు, బాంధవ్యాలు ఉత్సాహంగా వివరిస్తున్నాడు. ఊహించని రీతిలో ఒక్కసారిగా కూతుర్ని చూడగానే రమణయ్య హృదయం రెక్కలు మొలచిన రంగుల పిట్టలా సందడి చేసింది. తొలకరి జల్లుకి ఎండిన భూమిలో నుంచి చిమ్మే మనోహరమైన మట్టి వాసనలా రమణయ్య మనసు మహాదానందంతో పులకించిపోయింది. అమ్మాజీని తనివి తీరా తన గుండెలకు అదుముకుని నా బంగారు కూతురు అని గర్వంగా స్నేహితులకు పరిచయం చేశాడు. తండ్రి కూతుళ్ళిద్దరినీ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అతని మిత్రులు గది నుంచి బయటికి వెళ్లిపోయారు. తన బ్యాగ్లో నుంచి ఒక పొగాకు కట్ట తీసి ఇచ్చింది తండ్రికి అమ్మాజీ. అది అతనికి ఎంతో ఇష్టమైన బ్రాండ్. అయ్యో ఎందుకు తల్లి అన్నాడు గాని అతని కళ్ళు మెరిసిన మాట వాస్తవం. అమ్మాజీ అది గమనించి అప్పటికప్పుడు పొగాకు రేకులతో చుట్టను చుట్టి తండ్రికి ఇచ్చింది. తనెదుట తాగే వరకు ఒప్పుకోలేదు. ఆయన తృప్తిగా పొగ పీలుస్తూ ఉంటే ఆమె తృప్తిగా చూసింది. ఆయనకు ఒకప్పటి అమ్మాజీ గుర్తుకొచ్చేలా చేసింది. రమణయ్య పిల్లల గురించి, అల్లుడి గురించి క్షేమ సమాచారాలు అడిగాడు. అమ్మాజీ తండ్రిని చుట్టేసుకుని చంటి పిల్లలా ఏడ్చింది. మీకోసం పిల్లలు రోజు ఏడుస్తున్నారు నాన్నా. మీరు వెళ్ళిపోవడానికి కారణం నేనేనని మీ అల్లుడు నన్ను తిడుతున్నాడు. ఆయన తిట్టడంలో తప్పేమీ లేదు. అంతా నాదే తప్పు. నన్ను క్షమించండి నాన్నా అని ఏడ్చింది. ఇంటికి వచ్చేయమని పదే పదే కోరింది. మీరెప్పుడూ మాతోనే ఉండాలి. రేపు అన్నయ్య వచ్చినా అన్నయ్యతో మీరు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. మీరు లేకుండా నేను, సూర్యం, పిల్లలు ఉండలేము. దయచేసి నా మాట కాదనకండి. పదండి వెళ్ళిపోదాం అని బ్రతిమాలింది, ప్రాధేయపడింది. ఆమె కంఠం నుంచి తొణికిన బాధకి, దుఃఖానికి రమణయ్య చలించలేదు. తనని తాను అదుపు చేసుకుని నిండు కుండల గంభీర వదనంతో ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. చూడు తల్లి, నేను ఇక్కడికి ఎవరిపైనా కోపంతో రాలేదు. పూర్తిగా నా ఇష్టంతోనే వచ్చాను. నాకు ఇక్కడ చాలా బాగుందమ్మా. ఇది నిజంగా ఒక ఆధునిక ప్రస్థానం. ఇక్కడున్న వాళ్లల్లో చాలామంది తమ పిల్లలతో గొడవలు పడి వచ్చిన వాళ్ళు కాదు. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు. వాళ్ల పిల్లలు ఇక్కడికి ప్రేమతో వచ్చిపోతూనే ఉన్నారు. రాలేని పక్షంలో
ఫోన్లో ఆప్యాయంగా పలకరిస్తూనే ఉన్నారు. నాకు ఇక్కడ చాలా ప్రశాంతంగా హాయిగా ఉందమ్మా. నువ్వు అనుకుంటున్నట్టు నేనేమీ ఒంటరిగా లేనమ్మా. ఇక్కడ 50 మంది మిత్రులున్నారు అంటూ గ్రూప్ ఫోటో తీసి చూపించి, చూడు, మిత్రులతో పాటు మన బంధువులు సమస్తం నాతోనే ఉన్నారు. మీరంతా ఉండగా నాకేం భయం చెప్పు. మీరంతా బాగుండండి. భగవంతుణ్ణి నేను ప్రార్థించేది అదే. అదే అమ్మా. నువ్వు అప్పుడప్పుడు పిల్లలతో అల్లుడితో వస్తూ ఉండు. నాకది చాలు అని విశాలంగా విప్పారిన మనసుతో కల్మషం లేకుండా మాట్లాడిన తండ్రి ముందు తల ఎత్తి నోరు విప్పలేకపోయింది. కన్నీళ్లు తుడుచుకుని మొద్దుబారిన మస్తిష్కంతో వస్తానన్నా అని బయలుదేరింది అమ్మాజీ. అమ్మా, ఒక్క నిమిషం అంటూ బీరువా తెరిచి ఒక ప్యాకెట్ తీసి అమ్మాజీ చేతిలో ప్రేమగా పెట్టాడు. అవి అరిసెలు. ఉదయం పెన్షన్కి వెళ్లేటప్పుడు కొని తెచ్చానమ్మా. తెచ్చిన రోజునే నువ్వొచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అన్నాడు నవ్వుతూ రమణయ్య. అమ్మాజీకి ఏడుపొస్తోంది. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.